యేసు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఎన్ని ప్రాంతాల్లోకి యేసు వెళ్ళినా ప్రతి ప్రాంతము ప్రతి గ్రామము పరవశించిపోతున్నారు. యేసు దగ్గరికి రోగులను తీసుకొస్తున్నారు. అలా గుంపులుగా సమూహాలుగా ప్రజలు యేసుని వెంబడిస్తున్నప్పుడు యేసుని చూడడానికి జక్కయ్యకు వీలు కాకపోతే ఆ మేడి చెట్టు పైకి ఎక్కి యేసుని చూస్తున్నాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ప్రేమగల మాటలు మాట్లాడుతున్నాడు, ఎంత అధికారంతో మాట్లాడుతున్నాడు, ఎంత అధికారంతో రోగాల్ని వెళ్ళగొడుతున్నాడు, దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు, జీవితాలు మారుస్తున్నాడు, ఎంత మంచివాడు కదా అని మనసులో అనుకుంటున్నప్పుడు దేవుడు యేసు ఏం చేస్తున్నాడంటే ఆ చెట్టు కిందికే వచ్చి ఆశపడిన జక్కయ్య దగ్గరకు వచ్చి ఆశ తీర్చడానికి జక్కయ్య కిందికి దిగిరా అన్నాడు. హల్లెలూయా. మనం దేవుని కొరకు ఎంత ఆశపడతామో ఆ ఆశలను మన బలహీనతలు ఎంత ఆపుతున్నా దేవుడే స్వయంగా మన దగ్గరకు వచ్చి కొన్నిసార్లు మన ఆశల్ని తీరుస్తూ ఉంటాడు. ఈరోజు మన ఏ ఆశలు అణచివేయబడుతున్నాయో దేవుడే స్వయంగా జోక్యం చేసుకొని మన ఆశలన్నీ, న్యాయపరమైన ప్రతి ఆశలన్నీ దేవుడే తీర్చునుగాక. ఆమేన్.